జైలు నుంచి బయటకొచ్చాను. అది హైదరాబాద్. మామూలుగానే పని దొరకడం కష్టం. దానికి తోడు నేను జైలు నుంచి వచ్చాననే ముద్ర ఒకటి పడింది. పని లేదు, తినడానికి తిండి లేదు. పస్తులతోటే ఈ పట్టణ వీధుల్లో తిరిగాను. ఆకలిని అణుచుకోవడం కష్టమంటారు. నాకు అలవాటైపోయింది. దానికి తోడు నాకొక గొంతు వినపడింది. అదే నేను మళ్ళీ మళ్ళీ విన్న గొంతు. అది నాకు పొగట్టులంటే అస్సలు నచ్చావు. మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు? నిజాయితీ బెస్ట్ పాలసీ అని చెప్పారు. నేను కూడా మీకు అంతే. కారు చీకట్లో కాంతి పుంజంలా నన్ను మీరు అనుకోవచ్చు. ప్రియమైన కార్యకర్తల్లారా, మీరు నడవడానికి రోడ్లు లేకపోతే రోడ్లు వేశాను. అది నేను చెప్పుకున్నానా? ఇక్కడికి వచ్చే ముందు నేను నీళ్లు తాగాను, అది మీకు చెప్పానా? మరో విధంగా అనుకోకండి. పగలంతా కష్టపడే కార్మికులారా, రాత్రులు మీకు శ్రమ తెలియకుండా ఉండడానికి నీరు సప్లై చేశాను. ఒక్క విషయం మీకు నొక్కి చెప్పాలనుకుంటున్నాను. అలాంటివి నేను ఎన్నో ఓపెన్ చేశాను. నేను ఓపెన్ చేసినవేవి నా భార్య కూడా తెలియదు. ఎందుకంటే నేను చెప్పలేదు. అది నా తప్పై ఉండొచ్చు. అందుకే ఆలయాన్ని ఓపెన్ చేస్తున్నాను. దాని ముందు హుండీ కూడా ఓపెన్ చేస్తున్నాను. దాని పక్కనే నేను ఒక ఇల్లు కూడా కట్టుకుంటున్నాను. కార్యకర్తలారా, తప్పుగా అనుకోకండి. ఆ ఇంటి గృహప్రవేశానికి మీరందరూ తప్పకుండా రావాలి. ఇవన్నీ చేశానని నన్ను తప్పుగా అనుకుంటున్నారా? అవును, గంగిరెద్దులా తలాడిస్తూనే ఉండు. నువ్వు నాయకుడు కాలేవు. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, నన్ను అబ్రహం లింకన్ అని చెబుతూ ఉంటారు, నన్ను కెనడీ అని చెబుతూ ఉంటారు. దానికి నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే నన్ను కాచి పారేస్తారు. అదంతా ఎందుకు? నన్ను ప్రకాశం పందురు అంటారు. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు అంత గుండె ధైర్యం లేదు. ఎవడవాడు గుండె మీద చేశాడు? ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా? నువ్వా? నా గొప్పలు ఒప్పుకొని వాడు నా గొంతు పట్టుకుంటున్నాడు. మీరందరూ చూస్తూ ఊరుకుంటారేమిటి? మీకు కోపం రావడం లేదా? నిజం తెలుసుకోలేని జనం నన్ను రాళ్లతో కొట్టారు. వాటన్నింటినీ ఊర్చుకొని మళ్ళీ వెతుక్కుంటూ వాడింటికే వెళ్ళాను. నమస్కారం రాజకీయ నాయకుడా. ఆశీస్సులు. ఎవరు? ఎరా రాస్కెల్, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, చేసేవన్నీ దొంగ పనులు. ఏం చేస్తానో చూడు. ఏం చేస్తావో చెప్పి చేయవయ్యా. మేము ఎలాగూ చెప్పేది చెయ్యం కదా. అమ్మా చచ్చిపోయాను బాబాయ్, మళ్ళీ కొట్టాడు. మార్చి మార్చి కొడుతున్నావు కదయ్యా. కొట్టేదేదో ఒక చోటే కొట్టవయ్యా. అయ్యో అమ్మా. ఎంత పని చేసితివి? నీ కట్టడు నా అభిమానులకు తెలిసిందంటే, లేదా మా కార్యకర్తలకు తెలిసిందంటే నిన్ను చేతులతో నలిపేస్తారు. మొహం చెట్టి అయిపోయింది. బాబోయ్, కాల్ చేస్తాను, కాల్ చేస్తాను, కాల్చి పారేస్తాను. నా దగ్గర రావద్దు, కాల్ చేస్తాను. అయ్య బాబాయ్, నా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాపాడుకోవడం కోసం పక్కనే కోర్టులోకి దూరాడు. ఇలాంటి రాజకీయ దుర్మార్గులు పేదవాళ్ళని ఇరికించి వాళ్ళు కోర్టుకెళ్లి తప్పించుకుంటారు. వాడు కోర్టుకు వెళ్తే ఏమిటి, కోవెల్లోకి వెళ్తే ఏమిటి? వాణ్ణి ఆ కోర్టులో జడ్జి ముందే మంచి పని చేశావన్నా. జడ్జి, లాయర్లు, వాళ్ళు వీళ్ళోనే లేకుండా తమాషా చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయారు. 1995 అక్టోబర్ నెల 5వ తారీఖు విజయవాడ లింగమూర్తి కొడుకు ధర్మలింగాన్ని, నన్ను హత్యానేరం మీద నాకు 8 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడింది. నేను ఎవరిని చంపానని నాకు శిక్ష పడిందో ఆ లింగమూర్తి కొడుకు ధర్మలింగాన్ని మీ అందరి ముందు నేను ఇప్పుడే చంపాను. చట్టంలో సాధారణంగా తప్పు చేసినప్పుడే శిక్ష విధిస్తారు. కానీ నేను శిక్షని ముందుగానే అనుభవించి దానికి తగిన నేరాన్ని
ఇప్పుడు పూర్తి చేశాను. జడ్జిమెంట్ ఏమనిచ్చారన్నా? చట్టం చాలా తమాషైంది విజయ్. ధనవంతుల్ని చూస్తే నవ్వుతూ మాట్లాడుతుంది, పేదవాళ్ల ముందు మోగదవుతుంది. దానికి కూడా డబ్బు వ్యామోహం పెరిగిపోయింది. ఎవరిని చంపాననే నేరం మీద జైలుకు వెళ్లానో వాణ్ణి ఇప్పుడే చంపానని కోర్టులో ఎంత వాదించానో తెలుసా? కానీ వాళ్ళు పట్టించుకోలేదురా. మళ్ళీ నాకు శిక్షను విధించింది. అదేంటన్నా, ఒకరిని 2 సార్లు హత్య చేయడమేంటి? అడిగానే, ఎవరికీ సమాధానం చెప్పడం వల్ల కాలేదు. కానీ 2 సార్లు మాత్రం శిక్ష వేశారు. తమాషాగా ఉందన్నా. మళ్ళీ శిక్షను అనుభవించి బయటకొచ్చాను. ఒకరోజు రాత్రి ప్లాట్ఫామ్ మీద నిద్రపోతున్నప్పుడు నన్ను తొక్కించి చంపాలనే ఆ దుర్మార్గులొచ్చారు. ఏ జన్మలో చేసిన పుణ్యమో ఒక కాలుతో పోయింది. ఆ రోజు నుంచి ధనవంతులందర్నీ నాశనం చెయ్యాలని నా గురి. ఇదే విధంగా రేఖ కూడా ఎరుక్కునుండొచ్చా? ఖచ్చితంగా. అంటే రేఖను కాపాడాలంటే నిజమైన హంతకుడెవరో కనిపెట్టాలి. అది నేను చేస్తాను. రావే. ఏయ్, మర్యాదగా చెప్పు, నీ మాజీ మొగుడిని హత్య చేసి మొత్తం డబ్బుని దొంగిలించింది నువ్వే కదా? మిస్టర్ విజయ్, హంతకురాల్ని జైలు నుంచి తప్పించి మీ కస్టడీలో ఉంచుకొని నన్ను నేరస్తురాలంటున్నావా? ఏంటి, రేఖని హంతకురాలంటున్నావా? ఇంకోసారి ఆ మాట. నాకేం తెలీదు, నన్ను వదిలే. ఏయ్, నువ్వు నిజం చెప్పేంత వరకు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టేది లేదు. తెలీదు? నీకేం తెలీదు? ఆ హత్య చేస్తుంది నువ్వేగా, నిజం చెప్పు. హత్య నేను చేయలేదు. మరెవరు? ఎవరు? చెప్తాను. చనిపోయిన ఆ ప్రొడ్యూసర్ ముందు తన సినిమాలు యాక్ట్ చేయడానికి నన్ను తీసుకొచ్చారు. నేను కూడా నమ్మాను. కానీ నాకు ఛాన్స్ ఇవ్వలేదు. నా జీవితాన్ని నాశనం చేశారు. ఎలాగూ చెడ్డాను కదా అని వాడితోనే చేరాను. కాని వాడు నన్ను కేవలంగా చూశాడు. ఏదో డబ్బిచ్చి కొనుక్కున్న స్పెషల్ ప్రాపర్టీలాగా ఫీలయ్యాడు. అలంకరించి నా అందాన్ని అనుభవిద్దామనే చూశాడు. అందువల్ల నేనతన్ని నమ్మలేదు. ప్లాన్ వేశాను. ఎక్కువ అమౌంట్ అతని దగ్గరికి చేరే వరకు చూశాను. నేననుకున్నట్టుగానే అతని దగ్గర పెద్ద అమౌంట్ చేరింది. అతనికి సన్నిహితంగా ఉంటున్న సిలోన్ శంకర్ని నేను ఉపయోగించుకున్నాను. నా మైకంలో పడి, ఆ అమౌంట్ నీకు అందేలా నేను చేస్తాను, జీవితాంతో నువ్వు నాతో ఉంటావా అని అడిగాడు. నేనొప్పుకున్నాను. కాని అతను హత్య చేసే ఆ డబ్బొచ్చేలా చేస్తాడని నేను ఊహించలేదు. ఆ హత్య చేసింది శంకరే. చాలా థ్యాంక్స్. ఇక నేను వెళ్ళొచ్చా? అంత తొందరగా వెళ్ళిపోతే ఎలా అమ్మడు? నుంచుని ఉన్నారండి, కూర్చోండి, రండి. నాతో చెప్పిందంతా అలాగే పోలీసులకు చెప్పు, నిన్ను వదిలేస్తాను.